జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించనున్నారు. ఈ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకొని వారాహి వాహనంపై రోడ్ షోలో పర్యటించనున్నారు. ఇప్పటికీ సభ ప్రాంగణం ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించనున్నారు. రోజు ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెనాలికి భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి సుమారు 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా తెనాలి శివార్లో ఉన్న చించిపేట ప్రాంతంలో అక్కడ దిగి అక్కడి నుంచి వారాహి విజయయాత్ర ప్రారంభమై తెనాలి మార్కెట్ సెంటర్ వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. సుమారు 6ంటికి బహిరంగ సభ నియోజకవర్గం నుంచి చాలామంది జన సైనికులు వీర మహిళలు. ఇంకా గుంటూరు జిల్లా తెనాలి పర్యటనకు పవన్ కళ్యాణ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్లో పవన్. గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. ఏదైతే మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గుంటూరు జిల్లా తెనాలి చేరుకోబోతా ఉన్నారు. తెనాలిలో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి వస్తున్నటువంటి ఆయనకు కూడా ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే కూటమి పార్టీ కేడర్ అంతా కూడా సంసిద్ధమవుతా ఉంది. ఏదైతే గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా తెనాలిలో ఉన్నటువంటి సుల్తానాబాద్ గ్రౌండ్ లో హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే కూడా రోడ్డు మార్గాన రోడ్ షో చేసుకుంటూ కూడా ఏదైతే తెనాలిలో ఉన్నటువంటి చెంచు కాలనీ అదేవిధంగా మరదంపేట ప్రాంతాల్లో పర్యటించి అనంతరం కూడా తెనాలి కోటల్లో ఉన్నటువంటి పురవీధుల్లో ఉన్నటువంటి కోటల్లో కూడా ప్రధాన కోటల్లో భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు ఈ యొక్క జనసేనకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే తెనాలి పట్టణానికి చేరుకొని కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే ఏదైతే నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక్క సీటు తెనాలి నియోజకవర్గం సీటు నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి కూడా సక్సెస్ చేయాలనే ఆలోచనతో కూడా ఇప్పటికే కూటమి నేతలంతా కూడా సంసిద్ధమయ్యారు. కొద్దిసేపు క్రితం కూడా నాదెండ్ల మనోహర్ సభా ప్రాంగణానికి చేరుకొని కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు తెనాలిలో జరుగుతున్నటువంటి యొక్క బహిరంగ సభకు ఎన్నికల ప్రచార బహిరంగ సభకు సంబంధించి కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమికి సంబంధించినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా మరి హాజరవుతారా లేదంటే ఆయన ఇంకా అలక పూనారా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ బహిరంగ సభకి అయితే మాత్రం అలగలో అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఆశించి భంగపడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ కొంతమంది ఉండడంతో మరి వారు ఈ రోజు ఈ యొక్క బహిరంగ సభకు వస్తారా రానా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ రోజు ఈ సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ మాత్రం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాత్రి 10 గంటల సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో కూడా మరి మొట్టమొదటిగా ఈ రోజు ఈ యొక్క బహిరంగ సభను నిర్వహించబోతున్న నేపథ్యంలో ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా మరి కాసేపట్లోనే ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్లు కూడా తెనాలి చేరుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. దీపిక. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.